ఒకప్పుడు హీరో హీరోయిన్ల మీద కుప్పలు కుప్పలు గాసిప్స్ అంటే మ్యాగజైన్స్లో వచ్చాయి. ఆ మ్యాగజైన్స్ కూడా ఏంటి, సినిమాలకు సంబంధించినవి. పేపర్లు అంటే ఇంకా అది కన్ఫర్మర్ అంటే తప్ప పేపర్లో వచ్చేది కాదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాబోయ్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. కుప్పలు కుప్పలు గాసిప్సే గాసిప్స్. అసలు వాటి కోసమే ఛానల్స్, వాటి కోసమే పేజెస్ అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఓ గాసిప్ అందరిని కూడా ఓ రకంగా బా మారిపోయాడే మనోడు, బా ఎంతైనా అదృష్టవంతురాలయ్యా ఆమె. ఇంకొంతమంది మాత్రం పాపం వాడుకొని వదిలేశారు. హీరోయిన్లు అంటేనే అంత అయ్యా, వాళ్ళని వాడుకుంటారు వదిలేస్తారు ఇలా అన్నారు. దేని గురించి అసలు ఇదంతా? త్రిష అండ్ విజయ్కి సంబంధించి. మామూలుగా ఓ వ్యక్తి ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అవుతున్నాడంటే అందరికన్నా ముందు సంతోషం ఫీల్ అయ్యేది అతని భార్య. అలా ఫీల్ అయినటువంటి భార్య హ్యాపీగా ఆ మనిషి ప్రమాణ స్వీకారానికి వెళ్తుంటే ఎదురు వస్తుంది. ఆ తర్వాత ఆయన ముందు కారులో వెళ్తే వెనకారులో ఆమె కూడా వచ్చేసి సభికుల మధ్యలో కూర్చొని తన యొక్క భర్త యొక్క విజయాన్ని చప్పట్లతో ఆనందం, అంటే ఆ చప్పట్లతో ఆనందాన్ని అందరికి తెలిసేలా చేసింది. బట్ మొన్న విజయ ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న మూమెంట్లో ఆయన భార్య సంగీత కానీ, ఆయన కొడుకు జాసన్ సంజయ్ కానీ, పాప దివ్య శాష, వీళ్ళు ముగ్గురు ఎక్కడా కనపడాల. ఆ రోజు క్యాట్లెస్ ఎస్పీ ఛానల్లో నేనే వీడియో ఇచ్చాను, మన కావ్యాస్ మీడియాలో చెప్పినట్టు గుర్తు. ఈరోజు ఆ పిల్లలు చేసిన పని కరెక్ట్. ఈరోజు ఆ పిల్లలు వాళ్ళ అమ్మకు సపోర్ట్ ఉన్నారు చూసారా, ఇది నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్ అన్న. బట్ ఆ రోజు త్రిష చక్కగా నిండుగా బట్టలు కట్టుకొని, అదే మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నట్టుగా మంచి చీరలు, ఆమె వచ్చినటువంటి విధానం కానీ, విజయ ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్నప్పుడు త్రిషా కళల ఆనందం కానీ, ఓ రకం నీటి చెమ్మ కానీ, అండ్ శోభా చంద్రశేఖర మన విజయ వాళ్ళ తల్లి ఆమె కానీ, వాళ్ళ నాన్న కానీ, వీరంతా కూడా ఇది మా ఫ్యామిలీలో వాడు అక్కడ ఉన్నాడు అన్నట్టుగా ఉన్నారు. సంగీతమే మర్చిపోయారు, పిల్లలను మర్చిపోయారు. కానీ ఆ తర్వాత చాలామంది రియలైజ్ అయింది ఏంటంటే, బహుశా సంగీతని ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందుకే ఈరోజు వాళ్ళ కుటుంబం కూడా త్రిషాని దగ్గరికి తీసింది అన్నారు. బట్ మీకు తెలుసా, ఈ విజయ్ వాళ్ళ అమ్మగారే మన మూకాంబిక అమ్మవారి ఆలయం, మన కర్ణాటకలో కొల్లూరు దగ్గర ఉంటుంది అమ్మవారి ఆలయం, చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు అంట. అక్కడికి ఎక్కువగా వెళ్ళేది రాజకీయ నాయకులు. తెలుసా మీకు? అంటే నరవణ అందరూ వెళ్తారులే, రాజకీయ నాయకులు మస్ట్ అంట ఆ గుడికి వెళ్ళటం. అయితే విజయ్ యాక్చువల్లీ క్రిస్టియన్ అంటారు, బట్ అతను వచ్చేసి బొట్టు పెట్టుకుని మంచి కనిపిస్తున్నట్టు గమనించండి. వాళ్ళ నాన్న క్రిస్టియన్, బట్ బై బర్త్ వాళ్ళ నాన్న క్రిస్టియన్ కాదు, హిందువే. అతను మతం మారాడు, బట్ వాళ్ళ అమ్మ వచ్చేసి హిందూ. చిన్నప్పటి నుంచి కూడా హిందూ క్రైస్త సాంప్రదాయం రెండింటిని చూస్తూ పెరుగున్నాడు. మనోడి పేరు జోసెఫ్ విజయ్ కదా పూర్తి పేరు, బట్ అందరికి విజయ్ అనే తెలుసు. బట్ ఎన్నికలప్పుడు బీజేపీ వాళ్ళే వాళ్ళు ఇల్లు ఎవరెవరో కానీ జోసెఫ్ విజయ్ ప్రచారం చేశారు. ఎందుకు హిందువులు ఓట్లు అటు పడకుండా ఇటు పడతాయి అన్నట్టుగా. కానీ అది కాస్త ఏమైందంటే విజయ్కి ప్లస్ అయింది. ఎందుకు? అతను ప్రచారం చేస్తున్నప్పుడు కుల మతాలకు తావు లేకుండా తాను తమిళనాడుకి ఏం చేస్తున్నట్టు కరాఖండిగా చెప్పేశాడు. నమ్మారు, ఓట్లు వేశారు. పూర్తి మెజారిటీ రాకపోయినా కానీ గవర్నమెంట్ ఫామ్ చేశాడు. లక్కీలు ఇప్పుడు అతను తీసుకున్నాడు ఒక్కొక్క నిర్ణయం శభాష్ అనేలా చేస్తూ ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లో వాళ్ళ తల్లిక ఒక నిర్ణయానికి వచ్చింది, సొంత భార్యా బిడ్డలు మాత్రమే నిజం, వాళ్ళుంటేనే గౌరవం, వారుంటేనే ఆనందం, సంతోషం డిసైడ్ అయ్యి అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు అంత అర్థమయ్యేలా విజయ్కి చెప్పాను. ఇక విజయ్ కూడా ఓకే అన్నట్టుగా ఉన్నాడు. ఇక దాంతో కోడలు సంగీతగా చెప్పారు. మనకు కూడా సమాచారం మేరకు ఆల్రెడీ సంగీత అబ్రాడ్ నుంచి వచ్చేసారు, లండన్ నుంచి. ఇక్కడే పిల్లలతో కలిసి ఉన్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే విజయ్తోనే ఆమె కలిసి ఉంటున్నారు అని. చెంగల్పట్టు కోర్టులో విడాకులు ఉంది కదా, మరి ఏమైంది? ఒక విచారణప్పుడు వాయిదా వేశారు, మొన్న విచారణప్పుడు మరలా వాయిదా వేశారు. సో నెక్స్ట్ విచారణ వచ్చేసి కేసు కూడా కొట్టేస్తారు. ఎందుకంటే మ్యూచువల్గా వాళ్ళు ఇద్దరు కూడా విడాకులకు వద్దు అని చెప్పబోతున్నారని అన్నారు. ఇప్పుడు ఈ మూమెంట్లో విజయ్కి సంబంధించి మొన్న బర్త్డే, దెన్ అంత విషెస్ చెప్పున్నారు. త్రిష మాత్రం చెప్పలే. ప్రతి బర్త్డేకి ఆయన భార్యా పిల్లలతో కలిసి ఉన్నప్పుడు కూడా ప్రతి బర్త్డేకి అందరూ కూడా త్రిష ఏం పెట్టింది విషెస్ అని చెప్పి ఎదురు చూసేలా చేసిన పర్సన్ ఈసారి ఏకంగా విజయ్ని అన్ఫాలో చేసేసింది. ఇన్స్టాగ్రామ్లో విజయ్ని అన్ఫాలో చేసింది. ఎప్పుడు విషెస్ కూడా చెప్పలే. అంటే ఏంటి? బ్రేకప్ కన్ఫామ్.
ఎందుకంటే విజయ్ చెప్పుంటాడు, నాకు టైం ఇవ్వు అని. ఇంకెప్పుడు నేను అడిగి ఉండొచ్చు. లేదు, విజయ్ రేపు తిరుచి ఈస్ట్ ఆల్రెడీ రాజీనామా చేసిన దానికి బై ఎలక్షన్ వస్తుంది, ఆ సీట్ ఏమి అడిగి ఉండొచ్చు. ఆల్రెడీ చెప్పున్నాడు, మా దానిలో ఒకడే ఉంటాడు కింగ్ పిన్ ఆర్ కింగ్ మాస్టర్ ఎవరైనా కానీ, మిగతా ఎవరు ఉండరా అన్నాడు. సో రేపు త్రిష కనుక మరలా ఈ పార్టీలో ఉండి యాక్టివ్ కనుక అయితే మెంబర్గా ఎంజీఆర్ జయలలితకి ఇబ్బంది రావచ్చు అని అనుకున్నాడేమో. మొత్తానికి విజయ్ క్లారిటీ వచ్చేసిందండి. త్రిష తనకు అసలు ఎలా పరిచయం అయింది, వాళ్ళ జర్నీ ఎలా సాగింది, ఆ మధ్యలో సంగీతకి ఆయనకి మధ్య గొడవలు ఏంటి, ఆ గొడవలు మరలు ఎలా సమసిపోయినాయి, ఆ తర్వాత విడాకుల దాకా ఎలా వెళ్ళింది, విడాకులకి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య తనతో ఎలా ఉంది, బిడ్డలు తనతో ఎలా ఉన్నారు, అమ్మ నాన్న ఎలా ఉన్నారు, త్రిష ఎలా ఉంది, బయట జనాలు ఎలా ఉన్నారు, పార్టీలు ఎలా ఉన్నారు, సొసైటీ ఎలా ఉంది, ఇవన్నీ చూసినట్టున్నాడు. ఇప్పుడు ఇక తనకు అర్థమాల్సింది ఏంటంటే, నిజమే కదా, భార్యకి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వకుండా, ఆమెకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నేను తప్పు చేశాను, తప్పుడు అదే రియలైజ్ అయ్యాడు. ఇక దాంతో త్రిషాన్ని దూరం పెడతా స్టార్ట్ చేశాడు. త్రిష కూడా ఇంక అర్థమైపోయింది, సరే అట్లయితే మధ్యలో మధ్యలో పోతాను, భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటే అంతమంది చేయగలను అనుకుందో, సర్లే ఇంక అట్టయితే ముందు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఇప్పుడు ఇతను కదా అని అనుకుందో. నేను త్రిషాన్ని తక్కువ చేయదలుచుకోవట్లా, దేవుడు రాసిపెట్టిన రాత చూద్దాం అని అనుకుందో తెలియదు. కానీ ఇక మొత్తానికి విజయ్కి చెప్పే అతను అన్ఫాలో చేసింది అని నాకు అనిపిస్తుంది. మొన్న కూడా ఈ ఎన్నికలకు ముందు కూడా ఏదో పెళ్లి ఫంక్షన్కి భార్యాభర్తలు అన్నట్టుగా మంచి అటైర్ మంచి దుస్తులలో విజయ్ త్రిష వెళ్ళారు. ఐ థింక్ మొన్న సీఎం అయిన తర్వాత కూడా పాపం అజిత్ వాళ్ళ తల్లిగారు మరణించారు. అప్పుడు కూడా పరామర్శించకు వెళ్ళినప్పుడు కూడా విజయ్ అండ్ త్రిషానే వెళ్ళున్నారు. అప్పుడు కూడా మీడియా అంతా ఇదే హైలైట్ చేసింది, ఎందుకు ఈ రకంగా అదే అఫీషియల్గా పెళ్లి చేసుకోండి అని, విడాకులు రానివయ్యా చేసుకుంటారని, ఇంకేం త్వరలో విడాకులు రాబోతాయి, రకరకాల వార్తలు వచ్చాయి. బట్ నేను క్యాట్లీ ఎస్పీ ఛానల్లో చెప్పున్నాను ఏమనంటే, వీళ్ళు వన్స్ సీఎం అయినాడు అంటే విజయ్ మ్యాక్సిమం వాళ్ళ ఆవిడకి డైవర్స్ తీసుకోదని ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు అదే ప్రూవ్ అయింది అని నాకు అనిపిస్తుంది. బట్ ఏ మాట కామాట, పదవులు డబ్బు ఇవన్నీ కాదండి, బంధం రక్త సంబంధం అదే శాస్త్రం. లైఫ్ లాంగ్ గుర్తుంచుకోండి, కళలో కూడా మనది కానీ మనకొద్దు. మనది అంటే మన సొంత వాళ్ళు, అంటే అమ్మ నాన్న భార్య పిల్లలు అక్క తమ్ముడు అన్న చెల్లి లైక్ ఇలా. బయట వాళ్ళని కనుక మనం ఎంటర్టైన్ చేసినా లేదు వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నా అది కొన్నాళ్ళే ఉంటుంది. నిజం తెలిసిన రోజు ఆటోమేటిక్గా ఎవరిని దూరం ఉంచాలో వాళ్ళని దూరం ఇచ్చేస్తారు. అలా దూరం చేయకుండా వాళ్ళతో అంటక ఆగుతుంటే ఏదో రోజు బొక్కబొరలా పడతారు. బట్ విజయ్ చాలా తెలివిగలడు కాబట్టి అర్థం చేసుకుని త్రిషాన్ని దూరం పెట్టి ఎక్కడ ఎటువంటి కాంట్రవర్సీలు తావు లేకుండా త్వరలో తన భార్య పిల్లలతో కలిసి ఉండబోతున్నారని అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు కలిసి ఉండడం నాకైతే అనిపిస్తూ ఉంది. మొత్తానికి త్రిష తల్లిగారు మూకాంబిక అమ్మవారు మొత్తానికి విజయ మనసు మార్చారు, భార్యాభర్తలు కలిసి ఉండబోతాను, చాలా చాలా సంతోషం. ఇక దేవాలయానికి సంబంధించి కూడా చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు విజయ్. తెలుసా మీకు, ఈ దేవాలయాల మీద వచ్చే డబ్బు కానీ ఆదాయం కానీ చందాలు కానీ కానుకలు ఏవైనా కానీ కేవలం దేవాలయానికి సంబంధించి మాత్రం వాడాలి తప్ప ఆ పేరు మీద వచ్చిన డబ్బుతో బయట కాంప్లెక్స్ కడతారు, బిజినెస్ చేయడం చేయకూడదు అన్నాడు. తమిళనాడులో గతంలో అన్నా డిఎంకేలు ఆ తమిళనాడుకు సంబంధించినటువంటి రాజముద్ర దేవాలయం కదా, ఆ దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని కోట్లు మింగారు. ఆ డబ్బుతో విచ్చలడు ఏదేదో చేసుకుంటా పోయారు. బట్ దేవాలయాల భక్తులు కానీ రిమైనింగ్ సౌకర్య విషయంలో కానీ కాన్సెప్ట్స్ పెట్టాల. ఇప్పుడు విజయ్ పెడుతూ ఉన్నాడు, చాలా చాలా సంతోషం. ఖచ్చితంగా సూపర్గా అడుగేస్తున్నాడు, గొప్పగా ముందుకెళ్తాడు. ఐఎమ్ షూర్ మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా విజయ్ సీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఈలోపు అన్నామలై పికప్ అయితే ఖచ్చితంగా అన్నామలై అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. బట్ ద్రవిడ సిద్ధాంతం అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఐదర్ విజయ్ లేదా అన్నామలై. అన్నా డిఎంకే అయితే లైఫ్లో అక్కడ సీఎం కాలేరని నాకైతే అనిపిస్తూ ఉంది.